హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హన్సిక మెయిన్ లీడ్లో వచ్చిన 105 మినిట్స్ అనే సినిమా రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయింది. మరి ఈ 105 మినిట్స్ అనే సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా సింగిల్ షాట్లో 2 గంటల గ్యాప్ లేకుండా ఈ సినిమాను తీశారు. ఇంత పెద్ద సాహసం చేసిన మేకర్స్కి ఫస్ట్ మనం హ్యాట్సప్ చెప్పాలి. అలాగే ఈ సినిమా చేసిన హీరోయిన్ అనుష్కను కూడా మనం అభినందించాలి. ఇంకా ఇలాంటి సినిమాని నిర్మించాలంటే ప్రొడ్యూసర్స్కి గట్స్ ఉండాలి. అయితే ఈ సినిమా ద్వారా ఈ సినిమా నిర్మాతకు ఎంత డేర్ ఉందో మనకు ఈ సినిమాలో కనపడుతుంది. ఇంకా ఈ మూవీ తీసిన డైరెక్టర్ రాజ్ సాహసాన్ని మనం అభినందించాలి. ఆయన పడ్డ కష్టం ఏంటో మనకు ఈ సినిమాలో కనపడుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాకి కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. కెమెరామ్యాన్ కిషోర్ బి చాలా మ్యాజికల్గా ఈ సినిమాని షూట్ చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హన్సిక పాత్ర చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఇందులో వేరే క్యారెక్టర్ ఏమీ ఉండదు. హన్సిక బయట నుంచి ఇంటికి వస్తుంది. ఇంట్లోకి రాగానే ఏదో ఒక శక్తి గొలుసులతో ఆమెను బంధిస్తుంది. కట్ చేస్తే అంతా అయోమయం. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎవరు చేశారో తెలియదు. కొన్ని భయానక శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మరి ఆ భయపెట్టే శక్తి ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనేది ఈ సినిమా కథ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే 105 మినిట్స్ అనే సినిమా చాలా కష్టపడి సింగిల్ షాట్లో 105 నిమిషాలు సినిమా తీశారు అనేది ఒక ప్లస్ పాయింట్. అలాగే హన్సిక ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే మామూలు విషయం కాదు. అసలు తన ముందు ఏది ఉండదు, కానీ ఏదో ఉన్నట్లు ఊహించుకొని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం పెద్ద ఛాలెంజ్. ఆ విషయంలో హన్సికని మనం మెచ్చుకోవచ్చు. తన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బెస్ట్ అని చెప్పవచ్చు. ఇంకా టెక్నికల్గా డైరెక్టర్ సాహసం చేశాడని చెప్పవచ్చు. హిట్ ఫ్లాప్ పక్కన పెడితే అతనికి వచ్చిన ఆలోచనను మనం అభినందించాలి. ఇక ఈ సినిమాలో ఉన్న బీజిఎం కొంతవరకు ఆకట్టుకుంటుంది, కానీ నాకైతే సరిపోలేదనిపించింది. కెమెరా వర్క్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. కాకపోతే క్లైమాక్స్ అంతా కన్విన్జింగ్గా ఉండదు. అక్కడక్కడ ఇంట్రెస్టింగ్గా ట్విస్టులు పెడితే బాగుండనిపించింది, కానీ ఫినిషింగ్ మాత్రం వావ్ అనిపిస్తుంది. అయితే హన్సికను బంధించిన శక్తి ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు అనేది క్లారిటీగా ఉండదు. ఆ విషయాలలో కొంచెం క్లారిటీ ఉంటే బాగుండేది. ఇంకా చెప్పాలంటే 105 మినిట్స్ అనే సినిమా ఒక డిఫరెంట్ ప్రయోగం. ఎలాంటి రొమాన్స్ సీన్స్ లేవు, కానీ హర్రర్ సీన్స్ ఉండడం వల్ల చిన్నపిల్లల్ని కొంచెం ఈ సినిమాకి దూరంగా ఉంచండి. ఈ సినిమాని థియేటర్లో కంటే ఓటీటీలో చూడడం బెటర్. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో 105 మినిట్స్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.